US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల్లో జనసేన అఖండ విజయాన్ని సాధించింది. ఈ క్రమంలోనే ఇవాళ శాసనసభలో పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన శ్రేణులందరూ సంబరాలు చేసుకుంటున్నారు. తిరుపతిలో సైతం జనసేన నాయకులు మనతో పాటు ఉన్నారు. వారు సంబరాలు చేసుకున్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాం. సార్, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీలోకి అడుగుపెట్టనని చెప్పి ప్రకటించినటువంటి వైసీపీ ప్రభుత్వం తీరును ప్రతిఘటిస్తూ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. దీన్ని ఎలా భావిస్తున్నారు? మీరు ఎలా ఆహ్వాదిస్తున్నారండి? 10 సంవత్సరాలుగా ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యలపైన గలమెత్తి ప్రజలు ఎక్కడ ఏ ఇబ్బందులు పడుతున్నా ప్రజల పక్షాన నిలబడి అధికారులను నిలదీసి ఒక ఎమ్మెల్యే కూడా లేకపోయినా సరికి మీరు అధికారులకి చెమటలు పట్టించి ప్రజల పక్షాన నిలబడి 10 సంవత్సరాలు ఆయన చేసినటువంటి పోరాటాన్ని చూసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆయనకు ఒక మంచి తీర్పునిచ్చారు. అసెంబ్లీలో కూర్చోబెట్టి ఉప ముఖ్యమంత్రిగా కూడా అవకాశం కల్పించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈ కాపలా కుక్కలన్నీ ఎక్కడ పోయి చచ్చినారో, మా రోజవ్వ ఎక్కడ పోయి చచ్చిందో, పాన్పురాకు నాని ఎక్కడ పోయాడో, ఈ కుక్కలన్నీ కూడా ఎక్కడున్నాయి? అసెంబ్లీ గేటు కూడా తాకనని చెప్పినటువంటి ఈ కుక్కలు మీ ఇళ్లల్లో ఉన్నారా, లేదు మీ ఫామ్ హౌస్లో ఉన్నారా, ఊరు వదిలి వెళ్ళిపోయారా? మీరు ఎక్కడున్నా మా అధ్యక్షుల వారి ప్రమాణ స్వీకారాన్ని చూడండి. మీరు చూడండి, మీరే చూడాల్సింది. ప్రజలందరూ చూస్తున్నారు, ప్రజలు ఆనందంగా ఉన్నారు. మీరు అసెంబ్లీ గేటు కూడా తాకనిన్నారు. ఈరోజు అదే అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రిగా పిఠాపురం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. మీరు చేసినటువంటి నీచపు మాటలన్నీ కూడా మీకు అన్నీ వడ్డీతో పాటు తిరిగిస్తాం. ఆల్రెడీ మీకు ప్రజలు బుద్ధి చెప్పారు. మీరు ఏమేమి చేసిన స్కాములన్నీ కూడా బయట పెడతాం. మీరు మాట్లాడిన ప్రతి మాటలు, మీరు చేసిన ప్రతి హరాస్మెంటు, ప్రజలను మీరు ఏ విధంగా ఏడిపించారు, నాయకులను మీరు ఏ విధంగా ఏడిపించారు, ప్రతి ఒక్కటి మీకు వడ్డీతో సహా తిరిగిస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. ఇంకొకసారి మీరు చూడకపోతే లైవ్ టెలికాస్ట్ మళ్ళీ మేము మా అధ్యక్షుల వారి ప్రమాణ స్వీకారం మళ్ళీ మీ ఇంట్లో స్వచ్ఛందంగా DVD ప్లేయర్లోనో పెన్ డ్రైవర్లోనో పెట్టి వేపిస్తాం. మళ్ళీ ఒక్కసారి అసెంబ్లీలో మా అధ్యక్షుల వారి ప్రమాణ స్వీకారాన్ని చూడండి, చూసి కుళ్ళుకొని సావండి. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సమస్యల పరిష్కారానికి వెన్నుదన్నుగా నిలిచినటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ అసెంబ్లీలో అడుగుపెట్టడంతో యావత్ మహిళా లోకం కూడా సంబరాలు జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలోనే మీరు ఎలా భావిస్తారండి? ఇవాళ మహిళా లోకం కూడా పవన్ కళ్యాణ్ యొక్క అసెంబ్లీలో అడుగుపెట్టని సంబరాలు చేస్తున్నారు. దీన్ని ఎలా భావిస్తారు? ఇది చాలా శుభ పరిణామంగా భావిస్తాం. ముఖ్యంగా మహిళల ఓట్లే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి అడుగుపెట్టే కారణమయ్యాయి. ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే ధర్మం గెలిచింది. కూటమితో ఓటమి పాలైనటువంటి ఈ వైసీపీ ప్రభుత్వము ఎంత దుర్మార్గపు చర్యలు, వీళ్ళు చేసినటువంటి అరాచకాలు, ముఖ్యంగా మా నాయకులైతే మీ కార్యకర్తల మీద, ప్రజల మీద, వాళ్ళకు ఓట్లు వేసిన వాళ్ళ మీద, వాలంటీర్లను కూడా చాలామందిని కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ డేటాల కోసం ఇటువంటి విషయాలలో అన్నింటిలో కూడా పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి చెప్తూనే ఉన్నారు. దీన్ని ఖండిస్తూనే ఉన్నాం. ప్రజల పక్షాన ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలంటే ప్రజల కోసం, ప్రజల కొరకు ఎప్పుడైనా అక్కడ స్పందించగలిగేవాడు నాయకుడు. అటువంటి నాయకత్వం కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు ప్రజలందరూ ఎన్నుకున్నారు. డిప్యూటీ సీఎంగా ఆయన ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినందుకు మేము చాలా ఆనందం వ్యక్తపరుస్తూ మేము ఈరోజు ఎంతో సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇవాళ డిప్యూటీ సీఎంగా కాకుండా అసెంబ్లీలో శాసనసభగా ప్రమాణ స్వీకారం చేసినట్టు పవన్ కళ్యాణ్ రానున్న 5 ఏళ్లలో పాలనా విధానం ఎలా ఉంటుంది, యువతకు ఏ విధమైన భరోసా ఇస్తారని చెప్పి మీరు ఆశిస్తున్నారు? మీరు గతంలో చూస్తే 2019లో కూడా మహిళల గురించి చాలా క్లియర్గా ఉన్నాడు ఆయన. రావటం కూడా ఈరోజు అదే సంతకం కూడా ఆయన పెట్టడం కూడా మీరు అందరూ కూడా చూశారు. రాబోయే రోజుల్లో యువతకు కూడా చాలా ఉద్యోగాల్లో కూడా ఇస్తాడు ఆయన. ప్రజల కోసమే పెట్టిన పార్టీ కాబట్టి ప్రజలకి ఏ అన్యాయం కానీ చేయడం కూడా జరగదు. ఇక్కడ సూటిగా మీరు చేయాల్సుకోవాల్సింది ఒకటే, వైసీపీ లాగైతే మటుకు జనసేన పార్టీ, టీడీపీ పార్టీ ఆ విధంగా ఉండదు. ప్రజల కోసమే ఉంటుంది ఈ కూటమి అనేది, ప్రజల కోసమే చేస్తాము కూడా. మీరు ఎప్పుడు కానీ ఒకటే ఆలోచించండి, అర్ధరాత్రుల్లో మీ కష్టం ఉంటే దాన్ని నిమిషంలో కూడా తీర్చే బాధ్యత కూడా మేము అంతా కూడా తీసుకుంటామని చెప్పి కూడా ఒకటి తెలియజేసుకుంటే మీరే తరపుగా మేము చెప్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకున్న క్రమంలోనే ఇవాళ టీడీపీ, జనసేన కూటమి మరింత బలోపేతం అవడమే కాక మహిళా లోకానికి వెన్నుదన్నుగా నిలుస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మీరు ఎలా భావిస్తారమ్మా? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన చాలా సంతోషంగా ఉంది మా వీర మహిళలుగా. ఎందుకంటే ఈరోజు జనాలు ఎంతో
ఎదురు చూశారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అసెంబ్లీలో అడుగు పెడతారా అని ఆ రోజు వచ్చేసింది. పవన్ కళ్యాణ్ గారు ఒక పులిలాగా వచ్చాడు అసెంబ్లీలోకి. ఎవరైతే వైసీపీ పేటీఎం డాగ్స్ ఎవరైతే ఏమేమి మాట్లాడారో వాళ్ళకంతా చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పారు. ప్రజలందరూ ఓట్లేసి గెలిపించినందుకు పవన్ కళ్యాణ్ గారు. ఎవరైతే అసెంబ్లీ గేటు తాకనివ్వు, అసెంబ్లీకి అడుగు పెట్టనివ్వు, ఇంకొక 40 సంవత్సరాలు కూడా నేను ఇంకా ఇస్తాను, ఇంకొక 40 సంవత్సరాల తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి అడుగు పెట్టలేరని మాట్లాడిన వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళకైతే ఎలా బుద్ధి చెప్పారంటే అంత జనాలు వాళ్ళు చెప్పుతో కొట్టినట్టు ప్రజలే బుద్ధి చెప్పారు. వాళ్ళ ముందరే వాళ్ళు టీవీలో చూస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అసెంబ్లీలోకి ఎలా వచ్చారనేది చూస్తూ ఉంటారు. కుళ్ళుకొని చావండి. ఇది ఇంకొకసారి నోరు అదుపులో పెట్టుకొని వైసీపీ వ్యక్తులు కానీ ఎవరైనా కానీ నోరు అదుపులో పెట్టుకొని ఇది ఒక మీ గుణపాఠము అని వాళ్ళకి తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా లోకానికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి జనసేనకు మరింత భరోసా కల్పిస్తూ 5 ఏళ్ల సుపరిపాలన అందించాలని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మనీతో రవి RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.